హరే కృష్ణ అండి. నేను మీ ప్రేత్మ. ముందుగా మీకు అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. 3 రోజుల సంక్రాంతి పండుగలో భాగంగా 3వ రోజున కనుమ పండుగగా జరుపుకుంటాం. మనది ప్రధానంగా వ్యవసాయ దేశం. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ కదా. కనుమ పండుగ ముఖ్యంగా రైతుల పండుగే. ఈ రోజున పాడి పంటలను, పశు సంపదను లక్ష్మీ స్వరూపంగా భావించి పూజించడం మన సాంప్రదాయం. ఏడాదంతా సమృద్ధిగా పంటలు పండాలని, పశువులు ఆరోగ్యంగా ఉండాలని మొక్కుకుంటారు. మాంసాహారంతో విందు కూడా చేసుకుంటారు. ఆ రోజు తప్పకుండా కనుమ రోజు మొక్కు పెడతారనమాట. అంతేకాదు పశువులకి రోగనిరోధక శక్తి బాగా వస్తుంది అనే నమ్మకంతో ఇది పూర్వపు రోజుల్లో ఔషధ వృక్షాలైన నేరేడు, మద్ది, మారేడు, నల్లేరు, మోదుగ చెట్ల పూలు, ఆకులు, కాండం, వేర్లు సేకరించి ఉప్పు వేసి దంచి పొడి చేసి వాటిని పశువులకి తినిపించేవారంట. దానివల్ల వాటిలో సంవత్సరానికి సరిపడా రోగ నిరోధక శక్తి వస్తుందని నమ్మేవారనమాట. వారి విశ్వాసం కూడా అదే. కనుమ పండుగ రోజు కొన్ని సాంప్రదాయాలు తప్పకుండా పాటించాలని శాస్త్రం చెప్తోంది. కనుమ పండుగ రోజున తప్పకుండా తలంటి స్నానం చేయాలి. కనుమ పండుగ రోజున ఆడపడుచులకు పసుపు కుంకుమలు ఇచ్చి పుచ్చుకుంటారు. అంతేకాదు కనుమ రోజున మినుములు తినాలని, అంటే మినపప్పుతో చేసిన గారెలు వంటివి తింటే ఆయుర్వేద ప్రకారం చూస్తే మినువులు శరీరంలో వేడిని పుట్టిస్తాయి కాబట్టి వాతాన్ని హరింపచేస్తుంది. కాబట్టి ఆ రోజు మినుములు తినాలి అని చెప్తారనమాట. శీతాకాలంలో మినపగారెలు తినటం ఆరోగ్యానికి మంచిది. నిజానికి పండుగల పేరుతో మనం చేసుకునే ప్రతి వేడుకకి ఒక శాస్త్రీయమైన కారణం ఉంటుంది. కనుమ పండుగ రోజున సంవత్సరం అంతా రైతులకు, చేదోడు అదుడుగుండే పశువులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజున పశువులను శుభ్రంగా కడిగి వాటిని అలంకరించి పూజిస్తారు. పశువుల కొమ్ములకు రంగులు వేసి వాటి మెడలో రంగురంగుల పూసలు, గంటలు కట్టి అలంకరిస్తారు. కనుమ రోజు గంగిరెద్దుల వారు ప్రత్యేకంగా ఇల్లిల్లు తిరుగుతూ గంగిరెద్దు చేత అందరికీ ఆశీర్వాదాలు ఇప్పిస్తూ వారి నుండి బియ్యము, బట్టలు అలాంటివి సేకరిస్తారు. కనుమ రోజున రైతులు తమ పొలంలోనే పొంగళ్ళు వండి భూలక్ష్మికి నివేదన చేసిన తర్వాత ఆ పొంగళ్లను తమ పంట పొలాల్లో చల్లుతారు. ఆ విధంగా చేయటం వల్ల కొత్త సంవత్సరంలో కూడా పంటలు సమృద్ధిగా పండుతాయని వారి నమ్మకం, విశ్వాసం కూడా. తిరుమలలో శ్రీవారి పార్వేట ఉత్సవం కూడా కన్నుల పండుగగా కనుమ రోజు జరుగుతుందని చెప్తారు. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే కనుమ రోజు ప్రయాణాలు చేయొద్దు అని చెప్తారు కదా. దానికి ఒక కారణం, రవాణా సౌకర్యాలు బాగా లేని రోజుల్లో ప్రయాణాలకు ఎక్కువగా ఎడ్ల బండ్లను ఉపయోగించేవారు కదా. కనుమ రోజున ఎద్దులను పూజించి ఆరాధించేవారు. అందుకే ఆ ఒక్కరోజైనా వాటిని కష్టపెట్టకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు ప్రయాణాలను మానుకునేవారంట. ఇలా మామూలుగా. ఇంకొక రకంగా అయితే కనుమ రోజు కాకి కూడా కదలదు అనే ఒక నానుడి ఇప్పటికీ ప్రచారంలో ఉంది. ఆ రోజు ఎక్కడికైనా ప్రయాణం చేస్తే వెళ్ళిన పని పూర్తి కాదని, ఆటంకాలు తప్పవనే విశ్వాసం బాగా ఉంది. ఇదేనండి కనుమ రోజు విశిష్టత. తప్పకుండా ఈ విధంగా ఆచరించి కనుమ పండుగని చక్కగా జరుపుకుందామా మరి. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. హరే కృష్ణ.